ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయానికి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఖర్చులు మాత్రం అనాలోచితంగా మీరు ధన వ్యయం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఇంతకాలం కూడా ఎవరికైతే ప్రోత్సాహాన్ని ఇచ్చారో, ఎవరికైతే మద్దతు ఇచ్చారో, ఎవరికైతే మీరు సహాయ సహకారాలు చేశారో వాళ్ళే మీకు నమ్మక ద్రోహం చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ మిమ్మల్ని దూరం పెట్టి మీతో మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని నిందల పాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఖచ్చితంగా కూడా బంధుద్వేషం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు సాధ్యమైనంత వరకు మీ అసహనాన్ని కూడా మీరు కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే కొత్త అనర్థాలు, కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మిమ్మల్నే టార్గెట్ చేసి మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య ఈ రోజున బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎవరినైతే మిత్రులుగా నమ్మారో, ఎవరినైతే మీ యొక్క ప్రాణ స్నేహితులుగా నమ్మారో వాళ్ళే మీకు నష్టం కలిగించడానికి, వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వీళ్ళు చేస్తున్న పనుల్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సమస్యలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని కనుక మీరు చేయాల్సిన పని కనుక మీరు వదిలిపెట్టేస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు, ఆ ఒత్తిడి అనేది మరింత పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు శ్రమనే నమ్ముకోండి, మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి. చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని కష్టపడి కనుక మీరు పనిచేస్తే కనుక సానుకూలమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున సోమరితనానికి దూరంగా ఉండాలి. చూద్దాంలే అనే పద్ధతిని స్వస్తి చెప్పాలి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కష్టపడి పనిచేసి, ఒళ్ళొంచి పనిచేసి మీరు పనిచేయడానికే ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఊహించకుండానే కొన్ని ఇబ్బందులు కానీ సమస్యలు కానీ మీకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. ఒకవేళ మీరు మానసికంగా మీరు చేయలేని పరిస్థితులు ఉంటే మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహాలు, సూచనలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎంత పని చేసినప్పటికీ కూడా, మీరు ఉద్యోగాల్లో ఎంత పని చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక రకమైన అశాంతి, ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆందోళన ఉంటుందని ఆత్మ న్యూనత పెంచేసుకుని మీరు చేయాల్సిన పని కాస్త చేయడం మానేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయండి, నిబద్ధతతో పనిచేయండి. ఖచ్చితంగా పనులన్నీ కూడా సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క దృష్టిని వేరే వాటి మీద మళ్లించకూడదన్న విషయాన్ని గమనించాలి. చదువు మీద తప్పించి వేరే వాటి మీద మళ్లించకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటారో ఆ పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకండి. మీ పనులు మీరు ఎన్ని పనులున్నా కూడా మీరు శ్రద్ధగా కష్టపడి పని చేసుకునే ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని గమనించాలి.
ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రిలేషన్స్, సంబంధాలు, కుటుంబంతో, కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే బయట వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ, వీళ్ళందరితో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేదా ఏదైనా వైష్ణవ ఆలయాన్ని దర్శించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల స్వామివారి యొక్క ఆశీస్సులతో మీకు సంపూర్ణమైన ఫలితాలు, శుభకరమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.